ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నేను ఈ దినాన అసలు ఆ పూటకోళ్ళవాడు ఎవరు? అతనికిచ్చినటువంటి 2 దేనారాలు ఏమిటోనని మీకు తెలియపరచాలని ఆశపడుతా ఉన్నాను. దీనికి అనుబంధమైనటువంటి వాక్యము పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుండి 37వ వచనం వరకు వ్రాయబడి ఉన్నది. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. మార్గం మధ్యలో దొంగలు అతన్ని కొట్టి కొరప్రాణంతో విడిచిపెట్టి వెళ్తారు. అటువైపుగా మొట్టమొదట యాజకుడు వస్తాడు, తర్వాత లేవీయుడు వస్తారు. అతన్ని పరామర్శించకుండా మాకెందుకులే అని దాటి వెళ్ళిపోతారు. అటు తర్వాత మూడో వ్యక్తిగా మంచి సమరయుడైనటువంటి యేసుక్రీస్తు వారు వస్తాడు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతని మీద జాలిపడి నూనె ద్రాక్షారసముతో తన గాయాలు కడిగి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూటకోళ్ళవాని ఇంటి వద్దకు చేర్చి పరామర్శిస్తాడు. మరునాడు వచ్చి 2 దేనారాలు ఇస్తాడు. నీవు ఇంకా ఇతని కొరకు ఏమైనా ఖర్చు చేసిన ఎడలా నేను తిరిగి వచ్చినప్పుడు నీకు చెల్లిస్తానని ఆ పూటకోళ్ళవానితో అంటాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, పూటకోళ్ళవాడు ఎవరో తెలుసండి? సేవకునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో పూటకోళ్ళవానికి అర్థం ఏంటని చదివినప్పుడు ఇన్ కీపర్ అని రాయబడి ఉన్నది. INN ఇన్ KEPR కీపర్ అనగా సత్రమును నడిపించువాడు అని అర్థము. సత్రంలో ఏం చేస్తారండి? వచ్చిన వారికి భోజనం పెడతారు. మనం చిన్నప్పుడు పాఠ్యపుస్తకాలలో కూడా చదువుకున్నాం. పూటకోళ్ళవాడు ఎవరంటే డబ్బులు తీసుకొని భోజనం పెట్టేవాడని. నేటి దినాలలో అనేక రెస్టారెంట్లలో, హోటల్స్ కావచ్చు, మోటల్స్ కావచ్చు, డాబాలో కావచ్చు, వచ్చిన కస్టమర్లకు ఏం చేస్తారంటే డబ్బులు తీసుకొని ఆతిథ్యంగా భోజనం పెడతారు. ఈ పూటకోళ్ళవాడు సేవకునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆధ్యాత్మికమైన ఆహారాన్ని అందిస్తాడు. అలాగా కానుక తీసుకొని. ప్రేమైన దేవుని బిడ్డ, 2 దేనారాలకు అర్థం ఏంటంటే 1 బాప్తిస్మము, 2 పరిశుద్ధాత్మ అభిషేకము. ఈ 2 దేనారాలు పూటకోళ్ళవానికి ఇచ్చింది ఎవరు? మంచి సమరయుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అర్థమవుతుందా? ఏ సేవకుడైనా సరే నేను ఈ సంఘాన్ని కట్టాను, ఈ సంఘాన్ని నేను నడిపిస్తున్నాను అని అనకూడదు. అలాగంటే దేవునికి మహిమ ఎలా కలుగుతుంది? ఈ సంఘం కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు. ఆయన ఈ సంఘాన్ని కట్టాడు. పరిశుద్ధాత్ముడు ఈ సంఘాన్ని నడిపిస్తున్నాడని ఆయన మహిమార్థమై సంఘములో ఉన్న, సమాజంలో ఉన్న ఆయన గణపరిచే విధంగా నువ్వు మాట్లాడాలి. ఎందుకంటే నీకు 2 దేనారాలు ఇవ్వకపోతే పూటకోళ్ళవాడు తయారవడు, పూటకోళ్ళవాని ఇల్లు కూడా తయారవదు. అర్థమవుతుందా? పూటకోళ్ళవాడు సేవకుడు, పూటకోళ్ళవాని ఇల్లు సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది. ప్రేమైన దేవుని పిల్లలారా, చూడండి, ఆ గాయపడి కొరప్రాణంతో ఉన్న వ్యక్తిని పూటకోళ్ళవాని ఇంటికి చేర్చింది ఎవరు? మంచి సమరయుడే. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు సేవకులు ఎంతోమంది వాక్యాన్ని బోధిస్తున్నారు. మంచిదే. మనం ఎంత వాక్యం బోధించినా చివరికి ఒక వ్యక్తిని దేవుని సన్నిధికి నడిపించేది ఎవరో తెలుసా? పూటకోళ్ళవాని ఇంటికి చేర్చేది ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే, మంచి సమరయుడే. అర్థమవుతుందా? తండ్రి చేత ఆకర్షించబడితేనే ఒకడు దేవుని సన్నిధికి వస్తాడని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. తెలుసా? అతన్ని పూటకోళ్ళవాని ఇంటి వద్దకు చేర్చి ఆ సమరయుడు ఏం చేశాడు? పరామర్శించాడు. పరామర్శించడం అంటే ఏంటి? వాక్యముతో బోధించాడు. ఈ పూటకోళ్ళవాడు కూడా ఆ యాజకుడు, లేవీయుని స్వభావం కలిగిన వాడే. అతన్ని దాటి వెళ్ళిపోయాడు కదా. అతన్ని ప్రేమించకుండా, అతని మీద జాలి చూపించకుండా, అతనికి సహాయం చేయకుండా దాటి వెళ్ళిపోయారు కదండి వాళ్ళిద్దరూ. ఆ యాజకుడు ఎవరు? అహరోను వంశావళికి చెందినవాడు. లేవీయుడెవరు? మోషేకి సంబంధించిన వాడు. మోషే లేవీ గోత్రానికి సంబంధించిన వాడు. ఈ పూటకోళ్ళవాడు కూడా మానవుడేనండి, వాళ్ళ స్వభావం కలిగిన వాడే. ఎక్కడ ఇతన్ని చేదరించుకుంటాడని ఆ మంచు సమరయుడే పరామర్శించాడు. మరునాడు వచ్చి 2 దేనారాలు ఇచ్చాడు. ఇక ఆ వ్యక్తితో ఏమంటాడు తెలుసా? నీవు ఇంకా ఇతని కొరకు ఏమైనా ఖర్చు చేసిన ఎడలా నేను తిరిగి వచ్చినప్పుడు నీకు చెల్లిస్తాను అన్నాడు. నీవు ఇంకా ఇతని కొరకు, ఇతని కుటుంబం కొరకు నువ్వు ప్రయాసపడిన ఎడల దానికి రావాల్సినటువంటి బహుమానమును రేపు
తీర్పు దినాన నీకు అనుగ్రహిస్తానని అన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి సేవకులమైన మనము ఎల్లప్పుడూ మనకు 2 దేనారాలు ఇచ్చినటువంటి ఆ దేవుణ్ణే గనపరచాలి గాని, మనల్ని మనం ఎప్పుడు గనపరచకూడదు. గనపరచుకొనకూడదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.